మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ యోగా. ప్రతిరోజు యోగా ఆసనాలు నేర్పిస్తూ ఎంతో మందికి బరువు తగ్గడానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం అందరూ బరువు తగ్గాలి అని అనుకుంటారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, వాకింగ్ చేస్తారు, డైట్ ఫాలో అవుతారు. డైట్ అంటే భోజనం మానేయడం కానీ, క్రాష్ డైట్లు చేయడం కానీ, అసలు ఎవరెవరో ఏదో చెప్పారని ఇంతే 2 స్పూన్ల అన్నం, 3 స్పూన్ల అన్నం, కొంచెం కర్రీస్ ఇలా తింటూ బరువు తగ్గడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక యూట్యూబర్ వీడియో చూశాను. అంతకుముందు తను 100 కిలోల నుంచి చక్కగా చాలా కష్టపడి ఎక్సర్సైజెస్ అండి, ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఏ యోగా, యోగా ఈజ్ డిఫరెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ డిఫరెంట్. యోగాలో మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది, మజిల్ యొక్క ఏజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్లో మజిల్ యొక్క ఏజ్ తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. తొందరగా వెయిట్ తగ్గినట్టు అనిపించవచ్చేమో కానీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, వెయిట్ మొత్తం పెరిగిపోతుంది. అలానే ఎక్సర్సైజెస్ బాగా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసి చూపించే, అంటే విగరస్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీసెస్, జిమ్ వర్కౌట్స్, డంబుల్స్ యూస్ చేసి ఇలాగా జిమ్ వర్కౌట్స్ చేసే ఒక యూట్యూబర్ని 100 కిలోల నుంచి చక్కగా తగ్గుతూ ఒక 60 కేజెస్ వరకు, 60 to 65 కేజెస్కి వచ్చేసారు. 1 year 2 years బాగా కష్టపడి ఫుడ్ కూడా చాలా కంట్రోల్లో ఉండి వచ్చేసారు. మరి జిమ్ ఎలా ఉంటుంది? చేయడం ఆపేశారనుకోండి, చెప్పాను కదా, బౌన్స్ బ్యాక్ అయిపోతారు. జస్ట్ ఒక 6 నెలలు, 3 నెలల నుంచి 6 నెలల గ్యాప్లో బాగా వెయిట్ పెరిగిపోయారు. మళ్ళీ ఆల్మోస్ట్ 80 to 90 కేజెస్ వరకు వెయిట్ పెరిగిపోయారు. మరి తగ్గి ఏం లాభం? అంత కష్టపడి భోజనం మానేసి తిండే తినకుండా విపరీతమైన బాడీని స్ట్రెయిన్ చేసేసి తగ్గారు కదా, మరి ఏం లాభం? జస్ట్ ఫొటోస్ కోసమా తగ్గడం, మనం వీడియోస్ కోసమా తగ్గడం కాదు కదా. ఆరోగ్యం బాగుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అలా బాడీ తగ్గడము మరి బాగా పెరగడము ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే ఇంటర్నల్ సిస్టమ్ ఎంత దెబ్బతింటుంది, ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ఆలోచించండి. అంటే జిమ్ వర్కౌట్స్ విపరీతంగా చేయడం వల్ల తగ్గినా సరే వెంటనే మళ్ళీ బ్లోటింగ్ అయిపోయి, బాడీ బ్లోట్ అయిపోయి మళ్ళీ సేమ్ వెయిట్ అనేది వచ్చేస్తుంది. దీన్ని బట్టి అర్థమైంది కదా, ఎంత ఫేమస్ యూట్యూబర్ బాగా తగ్గి విపరీతంగా పెరిగిపోయారు. యోగా చేసే ట్రైనర్స్ని చూడండి, నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. మీరు పాత వీడియోస్ ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ ఏమంత పెద్ద తేడా ఎక్కడైనా కనిపించిందా? ఎప్పుడు ఒకే విధంగా ఉండడం, వెదర్ని బట్టి కొంచెం అటు ఇటు ఫేస్లో కొంచెము ఆ కఫతత్వం ఉండడం వల్ల సేమ్ మ్యాక్సిమం అలానే వెయిట్ అయితే చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మరీ పూర్తిగా తగ్గిపోవడం, మరీ పీలగా అయిపోవడం ఉండదు, విపరీతంగా వెయిట్ పెరిగిపోవడం అనేది ఏమీ ఉండదు. నిద్రలేమి ఉండడం వలనో, ఎక్కడైనా ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వలనో బాడీ కొంచెం మనకు ఆ 1/2 kg to 1 kg ఫ్లక్చువేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కామన్, అది ఎవరికైనా సరే, ఎక్కువ జర్నీస్ చేసినప్పుడు కావచ్చు. అలాగా మన బాడీ తత్వాన్ని బట్టి, కఫతత్వం అయితే కొంచెం బాడీ బ్లోట్ అయినట్టు కనపడుతుంది. వాతతత్వం ఉన్న వాళ్ళు అనుకోండి చాలా వీక్గా కనిపిస్తూ ఉంటారు. ఇలా సో నేనేం చెప్తున్నానంటే, జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసి మధ్యలో ఆపేశారనుకోండి, చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద పడుతుంది. అది లాంగ్ రన్లో కూడా మన శరీరానికి మంచిది కాదు. యోగా ఎలా ఉంటుందంటే, మనం చేసే బ్రీతింగ్ మీద, స్ట్రెచ్చింగ్ మీద, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ హోల్డింగ్ మీద మన శరీరం మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది. ఫ్యాట్ అనేది పెరగకుండా ఉంటుంది, ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది, ఫిట్గా ఉండగలుగుతాం, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం, పెద్దగా అనారోగ్య సమస్యలు అస్సలు రానే రావు, ఎప్పటికీ ఒకేలాగా ఉండగలుగుతాం. ఏ యోగా టీచర్ అయినా చూడండి, ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. సో యోగా ప్రాక్టీసెస్తో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మనం చిన్న చిన్న చేంజెస్, మారుతున్న జనరేషన్ని బట్టి చిన్న చిన్న చేంజెస్, రెగ్యులర్గా ఒకటే ప్రాక్టీసెస్ కాకుండా ఆసనాలని మోడిఫై చేసి చేయడం అనేది నేర్చుకుంటాం. సరే, ఈరోజు
మన వెయిట్ లాస్ కోసము స్పెషల్లీ బెల్లీ బాగా తగ్గడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూద్దాము. ఇలా బెల్ట్ కానీ ఒక టవల్ కానీ కాటన్ చున్నీ కానీ తీసుకొని చేద్దాం. ఇలా సెట్ చేసుకోండి. వచ్చేసేయండి. చూడండి, 2 లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఫస్ట్ ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సింపుల్ వార్మప్ అన్నమాట. ఒకసారి 1 2 3 4 5 6 ఇలా ఒక 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. నీ జాయింట్స్ని కొంచెం మూమెంట్ చేసుకోండి. లెఫ్ట్, ఇప్పుడు చూడండి లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. బేసిక్ లెవెల్లో ఎప్పుడు కూడా మనం చాలా రిలాక్స్గా సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటారు, రైట్ లెగ్కి బెల్ట్ వేసేస్తారు. చూడండి, రైట్ హ్యాండ్కి ఇచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి తిరిగి మెయింటైన్ చేయండి. 2 నడుం బాగా తిరగాలి. 4 6 8 10. ఇప్పుడు రైట్ సైడ్ 2 4 6. ఇప్పుడు నేను జస్ట్ 10 కౌంట్స్ మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తున్నాను. మీరు ఉండగలిగితే 20 కౌంట్స్ వరకు కూడా ఉండండి. సెంటర్కి వచ్చేసి స్లోగా అప్ డౌన్ 1 2. చూడండి స్ట్రెచింగ్ ఎంత బాగా వస్తుందో. 3 4 పైకి మెయింటైన్ చేసి ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు ఉండండి. ఇలా స్ట్రైట్గా స్ట్రెచింగ్ చేయడం వల్ల వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రివర్స్లోకి వెళ్ళింది అనమాట. ఈ కర్వ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటారు. మన హార్ట్ బాడీ మొత్తానికి ఎలా అయితే బ్లడ్ పంపింగ్ చక్కగా చేస్తుందో, ఈ కర్వ్ మజిల్స్ అనేది లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి హార్ట్కి పంపింగ్ చేస్తాయి. అందువల్ల చాలా ఇంపార్టెంట్. వాటికి రివర్స్ బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. కాళ్ళ నొప్పులు, థైస్ పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. స్లోగా డౌన్ చేసుకోండి. ఇలా ఒక 10 సెకండ్స్ కానీ ఒక 15 సెకండ్స్ కానీ ఉండండి. తర్వాత బెల్ట్ తీసేసి చూడండి బాగా ట్విస్టింగ్ చేసి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ నీని క్యాచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ స్లోగా పైకి అప్ డౌన్ చేసి ఇలా టచ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అందలేదనుకోండి బెల్ట్ వేసుకొని ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. బ్యాక్ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కరెక్ట్గా పోస్చర్ అనేది తెలుస్తుంది. అందువల్ల చూడండి ఎంత కంఫర్ట్గా ఈ సైడ్లో స్ట్రెచ్ అంతా బాగా జరుగుతూ ఉంటుంది. మనకి ఇంత స్ట్రెచ్చింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. మెల్లగా ఒక 10 to 15 సెకండ్స్ ఉన్న తర్వాత రిలీజ్ చేసేసుకోండి. అలానే లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ని ఫోల్డ్ చేస్తారు. బెల్ట్ ఇలా వేసుకొని మెయింటెనెన్స్ చేయండి. రైట్ ఒక్కసారి డీప్ బ్రీతింగ్ని గమనిస్తుండాలి. ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనిస్తుండాలి. యోగా పోస్చర్స్ అన్నీ కూడా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. మజిల్ ఎక్కడ స్ట్రెచ్ తెలుస్తోంది అప్పుడు మనం ఉండగలుగుతాం. మనసు కూడా అక్కడ నిలబడుతుంది. బీపీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివన్నీ తగ్గడానికి కూడా బాడీ బ్రీత్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. రిలీజ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ స్లోగా ఒక 10 to 20 సెకండ్స్ వరకు అలా రిలాక్సింగ్గా ఉండాలి. రిలీజ్, డీప్ బ్రీతింగ్. మెల్లగా స్లోగా అప్ డౌన్ 1 2 3 4 5 మెయింటైన్ చేయండి. పొట్ట మీద చక్కగా మొత్తం ప్రెషర్ అంతా పొట్ట మీదకి వస్తుంది. డైజెషన్ బాగా జరుగుతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. మెల్లగా ఒక 10 to 15 సెకండ్స్ అలా చక్కగా రిలాక్స్ చేయండి. డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఉండండి. లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళకి కాళ్ళంతా వాచిపోతూ ఉంటాయి కదా, వాటర్ ఎక్కువ కాళ్ళకి దిగిపోతుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీసెస్ అనేది తగ్గుతుంది. వెయిట్ తగ్గడానికే కాదు, ఏదైనా ఒక ఆసన చేస్తున్నామంటే మనకు వెయిట్ తగ్గించడమే కాదు చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మెల్లగా చూడండి రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేస్తాం. రైట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి అప్ డౌన్ మూమెంట్స్ ఒక 3-4 టైమ్స్ అప్ డౌన్ మూమెంట్స్ చేసుకొని ఇలా అందితే పట్టుకుంటాం. అందకపోతే ఇలా చక్కగా బెల్ట్ తోటి స్ట్రెచ్ చేసి ఈ షోల్డర్ని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. ఇలా ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 15 సెకండ్స్ అలా రిలాక్స్ అవ్వండి. డీప్ బ్రీతింగ్. మెల్లగా రిలీజ్ చేసేసుకోండి. నీస్ని ఫోల్డ్ చేసుకొని రైట్ లెఫ్ట్ కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసుకొని ట్విస్ట్ చేసుకోండి.
నీస్ రైట్ ట్విస్ట్ చేసినప్పుడు నెక్ ఆపోజిట్ డైరెక్షన్, నీస్ లెఫ్ట్కి ట్విస్ట్ చేసినప్పుడు నెక్ రైట్ డైరెక్షన్. ఇలా మెల్లగా అయిపోయిన తర్వాత ఒకసారి బటర్ఫ్లై చేసుకోండి. సింపుల్. ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా రెగ్యులర్ చేసే ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేసుకొని, సూర్య నమస్కారాలు, వార్మప్స్, వీటిల్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకొని చేసి చూడండి. బరువు తగ్గాలనుకుంటే ఇలాంటి ప్రాక్టీసెస్ బాడీకి ఎంత బాగా సపోర్ట్ చేస్తాయంటే రెగ్యులర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. చాలా చాలా స్ట్రెంథనింగ్ అనిపిస్తుంది. వీటిని స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అని కూడా అంటారు. మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మాత్రమే స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అవ్వదు. మజిల్ స్ట్రెంథనింగ్ పెంచడానికి స్ట్రెచింగ్ బాగా చేస్తే కూడా అవి స్ట్రెంథనింగ్ కిందకే వస్తాయి, హోల్డింగ్ ఎక్కువసేపు చేస్తే. సో బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు బాగా క్రాష్ డైట్లకు కానీ, ఫుడ్ మొత్తం మానేసి కానీ, మన శరీరానికి మన జీవితానికి నష్టం కలిగించే పనులు, అలాంటి డైట్లు చెయ్యవద్దు. అలాంటి జిమ్ ప్రాక్టీసెస్, ఎక్సర్సైజెస్ కూడా మంచిది కాదు. జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి ఎంతమందిని మీరు ఉంటాం. అదే యోగా చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, 100 ఏళ్ళు బతికారు అన్నవి వినుంటాం. నెగిటివ్ ఎక్కడైనా విన్నామా? మరి యోగాని చూస్ చేసుకోండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. నమస్తే.